99 టీవీ నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విజయవాడలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, ఎమ్మెల్యే బోడి ప్రసాద్ పాల్గొని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రంగా పేరు మీద కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. తన తండ్రి ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేస్తున్నట్లుగా వెల్లడించారు. కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఈయన జన హృదయాల్లో, కార్మిక వర్గాల్లో, పేద వర్గాల్లో, కులాలకు అతీతంగా ఈ రోజుకి సజీవంగా నిలబడ్డారు అనంటే ఆయన చేసిన గొప్పతనం. ఈ రోజుకి కూడా ఎంతో మంది ప్రజలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు అనంటే ఆయన చరిత్రలో సజీవంగా నిలిచిపోయారు అనే దానికి ఇదే నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఒక చరిత్ర గల నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు వారిని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉంది. చనిపోయి 37 సంవత్సరాలు అవుతున్నా నిన్న మొన్న చనిపోయిన వ్యక్తిలాగా ప్రతి ఒక్కరు కూడా రంగా గారు మా మనిషి, మా ఇంట్లో మనిషి అనే విధంగా ఈ రోజు రాష్ట్ర మొత్తం కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు విజయవాడలో కూడా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రంగా గారి అభిమానులందరూ కూడా పేరు పేరు వారికి హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తారు. కాలగర్భంలో కలిసిపోయారు. కానీ కృష్ణా జిల్లా